అంగీ నెక్కర్ ఒకటేగా నాకు సిద్ధాంతం. అంగీ నెక్కర్ చచ్చిపోతే అంగీ నెక్కర్ అన్నావు. మరి ఒక ఛాయ్ పైసలు అడుక్కుంటివి, మరి ఒక పూట ఛాయ్ దగ్గర పైసలు ఇవ్వమంటివి. ఈరోజు నేను హెలికాప్టర్ కొంటా, నేను హెలికాప్టర్ తిరుగుతా, నేను పార్టీ పెడతాను మాట్లాడుతున్నావు. అసలు ముఖ్యంగా నాకు తెలిసిన కాడ నీవు అసలు ప్రజలకు ఏదైనా సేవ చేయాలన్న ఆలోచన ఉన్నదా, లేకపోతే ప్రజలకు బ్లాక్మెయిల్ చేసి ఈరోజు రాజకీయ నాయకులందరి దగ్గర గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 1000 కోట్లు సంపాదించారు, వాళ్ళకి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బు దొబ్బుడు. కాంగ్రెస్ మొత్తం దొబ్బుతున్నారు, పైసలు సంపాదించుకుంటారు, వాళ్ళ దగ్గర దొబ్బుడు. బీజేపీ వాళ్ళందరూ అన్యాయం చేస్తారు, వాళ్ళ మీద దొబ్బుడు. అసలు ఏ పార్టీని వదిలినావు? అది బీజేపీ మద్దతుతో పార్టీ అంటివి, అది రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తుందంటివి, మా అంబేద్కర్ ఆలోచన విధానం వ్యతిరేకం పార్టీ అంటివి. ఇక్కడ బహుజనవాద అంగీ నెక్కరు ఒక రూపాయి అడుక్కున్నటువంటి నీవు ఈరోజు నేను ఫ్లైట్ కొంటా, నేను ఫ్లైట్లో తిరుగుతా అంటే నువ్వు ఒక ఎమ్మెల్సీగా గెలిచి సంవత్సరం కూడా కాలే, నువ్వు ఇప్పుడే ఫ్లైట్ కొంటా, నేను ఇప్పుడే ఏమంటే అది కొంటా అంటే ఇంకా భవిష్యత్తులో నువ్వు ఎంతమందికి ఏమేమి చేయాలనుకుంటున్నావు?